హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మాక్సిమం అండ్ మినిమం ఫర్ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, టూ వేరియబుల్స్ కి మనం మాక్సిమం అండ్ మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ రూల్ అయితే చూద్దాం. ఎలా మాక్సిమం ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసేదానికైతే వర్కింగ్ రూల్ అయితే చూద్దాం. ఓకే, ఫంక్షన్ ఏదైనా టూ వేరియబుల్ ఫంక్షన్ f of x, y ఇస్తే స్టెప్ 1 ఫైండ్ f of x, f of y. First, partial derivative of f with respect to x and partial derivative of f with respect to y find out చేసుకోవాలి. తర్వాత స్టెప్ 2 solve f of x is equal to 0 and f of y is equal to 0 to get stationary points. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ మనం పార్షియల్ డెరివేటివ్ చేసుకుంటాము. ఆ రెండింటిని ఈక్వేట్ టు 0 చేసుకుని స్టేషనరీ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of xx, f of yy and f of xy at a, b and check. ఓకే, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఓకే, నేను ఆల్రెడీ పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అయితే వీడియో చేశాను. అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సెపరేట్ వీడియోస్ అయితే చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, నేను ప్లే లిస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, లేకుంటే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడండి ఎవరైతే చూడలేదో. ఓకే, అండ్ చెక్ ఫస్ట్ కండిషన్ వచ్చి f of xx into f of yy minus f of xy is greater than 0. Okay, then a, b is extreme point అంటాం. ఓకే, ఏమన్నా ఈ సెకండ్ ఆర్డర్ కండిషన్ ఆఫ్టర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత f of xx minus f of yy minus f of xy is greater than 0. ఓకే, ఈ కండిషన్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ ఏమైనా గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే దెన్ a, b ఈస్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం. ఓకే, ఏదైతే మనకి స్టేషనరీ పాయింట్ వచ్చిందో దాన్ని మనం ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం. ఓకే, దెన్ అగైన్ మనము f of xx చెక్ చేయాల్సి ఉంటుంది. f of xx ఈస్ గ్రేటర్ దెన్ 0 వస్తే దట్ ఈస్ మినిమా అంటాం. ఓకే, దట్ పాయింట్, దిస్ పాయింట్ మనం మినిమా అంటాము. ఓకే, మినిమం పాయింట్ అంటాం, లేకుంటే సింప్లీ మినిమా అంటాం. ఓకే, సెకండ్ కండిషన్, సెకండ్ పాయింట్ ఏమిటంటే f of xx is less than 0 వచ్చింది అనుకోండి, దెన్ a, b మనము మాక్సిమం అంటాం. ఓకే, లేకుంటే మాక్సిమం పాయింట్ అంటాం. ఓకే, అండ్ సెకండ్ కండిషన్ ఏమి, ఈ కండిషన్ f of xx, f of y minus f of xy is less than 0 వచ్చింది అనుకోండి. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వస్తే మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్. సపోజ్ ఏమైనా ఇక్కడ లెస్ దెన్ 0 వస్తే దెన్ a, b is saddle point అంటాం. ఓకే, saddle point or a, b is neither maximum nor minimum. ఓకే, ఈ పాయింట్స్ అయితే అర్థమైంది కదా వర్కింగ్ రూల్ అయితే. ఓకే, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం ఆఫ్ ది ఫంక్షన్ f of x, y is equal to x cube plus y cube minus 3x minus 12y plus 20 అన్నాడు. ఓకే, దీని సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, f of x, y ఏమి ఇచ్చాడు, x cube plus y cube minus 3x minus 12y plus 20 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమి, we have to find f of x and f of y. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x చేయండి, ఏమొస్తుంది 3x square. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే పార్షియల్ డెరివేటివ్ y అనేది కాన్స్టెంట్. ఓకే, 3x square, y కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 3. ఓకే, y కాన్స్టెంట్, 20 కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, అవును, f of y పైన వచ్చింది. f of y ఏమొస్తుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే x అనేది కాన్స్టెంట్ అవుతుంది. x కాన్స్టెంట్ కాబట్టి 0. డిఫరెన్షియేషన్ y క్యూబ్ ఏమి 3y స్క్వేర్ అండ్ మైనస్ 12. ఓకే, ఇదైతే వస్తుంది మనకి. నెక్స్ట్ స్టెప్, సాల్వ్ f of x is equal to 0, f of y is equal to 0. ఓకే, f of x is equal to, సాల్వ్ చేస్తాం చూడండి. f of x is equal to 0, that implies 3x square minus 3 is equal to 0, that is x square is equal to 1, x square is equal to 1, x is equal to plus or minus 1 వస్తుంది. ఓకే, that is x is equal to plus 1 and minus 1. ఓకే, ఇదైతే అర్థమైంది. తర్వాత fy is equal to 0, that implies 3y square minus 12 is equal to 0. Okay, that implies 3y square is equal to 12, y square is equal to 4, y is equal to plus or minus 2 వస్తుంది. Okay, that is y is equal to, that is
y is equal to +2 and -2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా పాయింట్స్. ఓకే, ఇప్పుడు స్టేషనరీ పాయింట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇక్కడ x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 2 తీసుకోండి, అండ్ x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ -2 తీసుకోండి, అండ్ x వాల్యూ -1 తీసుకుంటే y వాల్యూ 2. ఓకే, అండ్ x వాల్యూ -1 తీసుకుంటే y వాల్యూ -2. దీస్ ఆర్ స్టేషనరీ పాయింట్స్. స్టేషనరీ పాయింట్స్. దీస్ ఆర్ స్టేషనరీ పాయింట్స్. మనకి 4 స్టేషనరీ పాయింట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఈ 4 స్టేషనరీ పాయింట్స్ కి మనం ఈ కండిషన్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of x, f of y అండ్ f of xy అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ f of xx ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, f of x వచ్చింది కదా, దీనికి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఏమొస్తుంది? 3 6x వస్తుంది. అండ్ y ఏమొస్తుంది మనకి? దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 6y వస్తుంది. అండ్ f of xy. ఓకే, f of x కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 0. ఓకే, x కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే x కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. ఓకే, దెన్ ఈ కండిషన్ రాసుకోండి. f of xx, f of y minus f of xy whole square, that is equal to 6x into 6y minus 0, that is 36xy. This is 36xy వస్తుందా? ఓకే, దెన్ పాయింట్స్ కి అయితే ప్రతి ఒక్క స్టేషనరీ పాయింట్స్ కి ఈ కండిషన్స్ అయితే చెక్ చేయండి. అట్ 1,2 చెక్ చేస్తే మనకి ఏమొస్తుంది? f of xx, f of y minus f of xy whole square, that is 36xy, that is 36 into x value anta 1, y value anta 2, 1 into 2, that is 72 na. 72 is greater than 0. 72 is greater than 0. 72 greater than 0 వచ్చిందా? తర్వాత ఈ కండిషన్ చూడండి. f of xx, that is f of xx anta 6x. 6x is equal to 6 into x value 1, that is 6 is greater than 0 na. 6 is greater than 0. 6 greater than 0 వస్తే మనకి 72 is greater than 0. ఓకే, 6 greater than 0. ఓకే, f of x is greater than 0 అయితే it is minimum. ఓకే, therefore the given function is f of x comma y. The given function f of x comma y is minima at point 1,2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. The given function f of x comma y is minima at point 1,2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. 1, -2, -1, -1, -2. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ అయితే చెక్ చూడండి. 1, at. ఇప్పుడు మనము at 1, -2 పాయింట్ దగ్గర అయితే చెక్ చేద్దాం స్టేషనరీ పాయింట్. ఓకే, f of xx, f of y minus f of xy whole square, that is equal to 36xy. That is 36 into 1 into -2, that is minus 72. Minus 2 is 72. Minus 72 is less than 0. Less than 0 వచ్చిందంటే therefore the point is saddle point. Saddle point or the function f of x comma y is neither maxima nor minima at point 1, -2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. The given point is saddle point. -72 వచ్చిందంటే the given point is saddle point. లేకుంటే the function f of x is neither maxima nor minima at point 1, -2. Again next point check చేయండి. at -1, 2. -1, 2 చెక్ చేయండి. ఏమొస్తుంది మనకి? f of xx into f of y minus f of xy whole square, that is 36xy, that is minus
72 ఇది కూడా మైనస్ 72 వస్తుంది. మైనస్ 72 is less than 0. మైనస్ 72 is less than 0 అంటే therefore the point is saddle point. The point is saddle point. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది మాక్సిమం కాదు మినిమమ్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు మనం అట్ -1, -2 చెక్ చేయాలి ఇప్పుడు. ఓకే, f of xx f of yy minus f of xy whole square that is equal to 36xy that is equal to 36 into -1 into -2 that is equal to minus become plus 72 that is greater than 0. 72 is greater than 0 and now we have to check f of xx. f of xx is 6x that is 6 into -1 that is -6 is less than 0. -6 is less than 0 అయితే therefore the given function f of x comma y is maxima. The given function is maximum at point ఎంత -1, -2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. The given function is minima at 1, 2 and the given function is maxima at -1, -2. ఓకే, ఇదైతే అర్థమైంది ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. ఓకే, నెక్స్ట్ మరి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం, మీకు ఇందులో క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. షో దట్ f of x, y is equal to x cube plus y cube minus 3xy plus 1 is minimum at the point 1, 1. ఓకే, ఈ ఫంక్షన్ అనేది మినిమం అట్ 1, 1 ఈ పాయింట్ దగ్గర మినిమం అవుతుంది ఫంక్షన్ అని మనం షో చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ స్టేషనరీ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసే నెసెసరీ లేదు. ఆల్రెడీ మనకు 1, 1 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా మీరు సొల్యూషన్. ఓకే, ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి 3x² అండ్ -3y వస్తుంది. అండ్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి 3y² -3x. ఓకే, తర్వాత ఇప్పుడు మనము f of xx ఫైండ్ అవుట్ చేయండి. f of xx ఏమొస్తుంది మనకి 3 to 6x వస్తుంది. తర్వాత f of yy ఏమొస్తుంది 6y వస్తుంది. ఓకే, తర్వాత f of xy ఏమొస్తుంది మనకి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఏమొస్తుంది -3 వస్తుంది. ఓకే, దెన్ therefore f of xx into f of yy minus f of xy whole square. ఓకే, ఇక్కడ మనము స్టేషనరీ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసే నెసెసరీ లేదు. ఎందుకంటే మనకి పాయింట్ 1, 1 ఆల్రెడీ స్టేషనరీ పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గర మనకి ఈ ఫంక్షన్ మినిమం అవుతుందా లేదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, f of x into f of y minus f of xy whole square is equal to 6 at 1, 1 పాయింట్ ఇచ్చాడు. ఓకే, f of xx అంతా 6x into 6y -3 whole square. Okay, -3 whole square that is equal to 36xy -9. Okay, 36xy -9 వచ్చింది. up to 1, 1 పైన చేయండి. వస్తుంది మనకి 36 into 1 into 1 -9 that is 36 -9 that is equal to 27. 27 is greater than 0. 27 is greater than 0 and f of xx value ఎంత ఉంది 6x that is equal to x value ఎంత 1. okay, that is equal to 6 also is greater than 0. okay, therefore the given function is minimum at the point 1, 1. okay, therefore the given function is minimum at the point 1, 1. okay, problem అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, షో దట్ f of x, y is equal to xy a minus x minus y. a is greater than 0 is a maximum at the point a by 3, a by 3 and also find maximum value of the function అన్నాడు. ఓకే, మనకు ఆల్రెడీ స్టేషనరీ పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ మాక్సిమం అవుతుందా లేదా అని షో చేయాలి. అండ్ వీ హావ్ టు ఫైండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఈ ఫంక్షన్ ది మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు చూద్దాం. సొల్యూషన్
ఓకే f of x, y is equal to xy a minus x minus y. ఓకే ఇలా ఇచ్చాడా? ఓకే దీనికి కావాల్సింటే ఇలా పెట్టుకోండి, లేకపోతే దీన్ని సింపుల్ గా సింప్లిఫై చేసుకోండి. axy మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఓకే ఇలా వస్తుంది, సింప్లిఫై చేసుకుంటే f of x, y. ఓకే axy మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ x into y square. Okay, first we have to find partial derivative of f of x. Find వచ్చేసి ఏమొస్తుంది మనకి ay minus 2xy minus y square వస్తుంది. తర్వాత f of y పైన వచ్చేస్తే మనకి ఏమొస్తుంది f of y ax వస్తుంది, ax minus x square minus 2xy. ఓకే ఇదైతే వస్తుంది మనకి ax minus x square minus 2xy. ఓకే తర్వాత దీనికి f of xx పైన వచ్చింది, f of xx ఏమొస్తుంది మనకి మైనస్ 2y. తర్వాత f of yy ఏమొస్తుంది మనకి మైనస్ 2x. ఓకే అండ్ f of xy ఏమొస్తుంది మనకి f of xy ఏమొస్తుంది a మైనస్ 2x మైనస్ 2. ఓకే దిస్ ఈజ్ వి గాట్. తర్వాత కండిషన్ చెక్ చేయండి at a/3 కామా a/3 దగ్గర చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే therefore f of xx into f of yy minus f of xy whole square, that is equal to f of xx into minus 2y into minus 2x minus into a minus 2x minus 2y whole square. Okay, that is equal to minus 2 minus minus becomes plus, then to 2 to the 4xy వస్తుంది minus a minus 2x minus 2y whole square వస్తుంది. ఓకే ఈ పాయింట్స్ దగ్గర పుట్ చేయండి, x దగ్గర a/3 y దగ్గర a/3 పుట్ చేస్తే 4 into a/3 into a/3 వస్తుంది మైనస్ a minus 2 into a/3 minus 2 into a/3. Okay, that is whole square వస్తుంది, that is equal to 4a square by 3 is 9. ఓకే మైనస్ ఇక్కడ చూడండి a మైనస్ ఇక్కడ మనకి ఇక్కడ 2a/3 ఉంది మైనస్ ఇక్కడ 2a/3 ఉంది కాబట్టి 2 times of 2a/3 రాస్తే వస్తుంది మనకి 4a/3 whole square ఇలా వస్తుంది మనకి, that is equal to 4a square by 9 మైనస్ దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 3a మైనస్ 4a/3 whole square. ఓకే ఇక్కడ సాల్వ్ చేస్తే చూడండి, that is equal to 4a square by 9 minus a/3 whole square, that is equal to 4a square by 9 minus square ఏమవుతుంది ప్లస్ అవుతుంది a square by 9 వస్తుంది, that is equal to 3a square by 9. ఓకే 3a square by 9 that is equal to a square by 3. ఓకే a square by 3 వచ్చిందా? ఓకే a square 3 by ఇక్కడ చూడండి మనకి కండిషన్ ఇచ్చాడు a is greater than 0 అన్నాడు. ఓకే a is greater than 0 అయితే a square also greater than 0 and a square by 3 also greater than 0. ఓకే a is greater than 0 అయితే అగైన్ మల్టిప్లై చేసుకుంటే a square is greater than 0 అవుతుంది and a square by 3 also greater than 0 and this is greater than 0. Okay, ఇది మనకి a square by 3 is greater than 0 అయిందంటే this is extremum point. Okay, extremum point, then we have to check f of x is equal to ఎంత minus 2y ఉంది. Okay, minus 2y, that is minus 2 into a/3, that is equal to minus 2a/3. ఓకే మైనస్ నెగిటివ్ వాల్యూ వచ్చింది చూడండి, నెగిటివ్ వాల్యూ ఉందంటే దిస్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 0. ఓకే ఏ వాల్యూ పాజిటివ్ ఉన్నా చూడండి, ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్ అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది కాబట్టి మీరు ఎనీ పాజిటివ్ వాల్యూ మీరు ఇక్కడ మల్టిప్లై చేసినా మళ్ళీ మీకు నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఓకే పాజిటివ్ చూడండి, ఇక్కడ నెగిటివ్ ఇంటూ పాజిటివ్ మనకి ఏమైతుంది నెగిటివ్ వస్తుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమైతుంది మనకి నెగిటివ్ వస్తుంది. ఓకే మైనస్ 2a/3 ఏమైతుంది లెస్ దెన్ 0 వస్తుంది. ఓకే ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది కాబట్టి
therefore the given function f of x comma y is maximum at a by 3 comma a by 3. okay, ఇదైతే అర్థమైంది కదా. the given function is maximum at a by 3 comma a by 3. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు నౌ ఆల్సో ఫైండ్ ఇది మాక్సిమం అని ప్రూవ్ చేసాం, ఈ పాయింట్ మాక్సిమం. ఓకే, దెన్ ఫైండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి a by 3 comma a by 3, దిస్ ఇస్ ద మాక్సిమం పాయింట్, దిస్ ఇస్ మాక్సిమం పాయింట్. ఓకే, మనకి ఇప్పుడు మాక్సిమం వాల్యూ కావాలంటే మాక్సిమం వాల్యూ ద ఫంక్షన్ x దగ్గర a by 3 పుట్ చేయండి, y దగ్గర a by 3 పుట్ చేయండి. ఓకే, మనకి చిక్కిన ఒక పాయింట్, మాక్సిమం పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని డైరెక్ట్ గా మీరు ఇచ్చిన గివెన్ ఫంక్షన్ లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి, మీకు మాక్సిమం వాల్యూ అయితే సిక్కుంది. ఓకే, x దగ్గర a by 3, y దగ్గర a by 3, a minus a by 3 minus a by 3. ఓకే, a square by 9, a minus 2a by 3, that is equal to a square by 9. ఏమొస్తుంది? 3a minus 2a by 3, that is equal to a square into a by 9 3 is 27, that is equal to a cube by 27. okay, this is our required answer. therefore the maximum value of the given function f of x comma y is a cube by 27, where a is greater than 0. a is greater than 0 condition ఇచ్చారు కాబట్టి ఓకే, a is greater than 0. ఓకే, ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా మీకు? ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. ప్రాబ్లం సాల్వ్ చేసి ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ f of x comma y is equal to 1 plus sin x square plus y square అన్నాడు. ఓకే, ఫైండ్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, మీకు ఈ వర్డ్ ఇచ్చిన కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మాక్సిమం అండ్ మినిమం. ఓకే, నేను మీకు వర్కింగ్ రూల్స్ చెప్పాను కదా, వర్కింగ్ రూల్ లో కూడా మీకు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అని రాపించాను మీకు. ఓకే, ఇదే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. f of x comma y this equal to 1 plus sin of x square plus y square అన్నాడు. ఓకే, f of x ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ని cos of x square plus y square into 2x వస్తుంది. అండ్ f of y వాల్యూ ఎంత వస్తుంది మనకి? డిఫరెన్షియేషన్ cos of x square plus y square into 2y వస్తుంది. ఓకే, ఇలా వస్తున్న తర్వాత f of x is equal to 0 చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి 2x into cos x square plus y square, that is equal to 0. 13 plus x is equal to 0. ఓకే, x వాల్యూ 0 వచ్చిన మళ్ళీ f of y is equal to 0 ఏమొస్తుంది మనకి? 2y into cos of x square plus y square, that is equal to 0. therefore y is equal to 0. okay, x value 0, y value 0. okay, therefore 0 comma 0 is stationary points. stationary points. okay, sometimes stationary points, sometimes ఈ వర్డ్ కూడా యూజ్ చేస్తుంటారు, క్రిటికల్ పాయింట్స్ అని. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. సమ్ టైమ్స్ స్టేషనరీ పాయింట్ అని యూజ్ చేస్తుంటారు, లేకపోతే సమ్ బుక్స్ లో అయితే క్రిటికల్ పాయింట్స్ కూడా యూజ్ చేస్తారు, ఈ వర్డ్ కూడా యూజ్ చేస్తుంటారు. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. స్టేషనరీ పాయింట్స్ అన్న ఒకటే, క్రిటికల్ పాయింట్స్ అన్న ఒకటే. ఓకే, అర్థమైంది కదా. తర్వాత f of x ఫైండ్ అవుట్ చేయండి, ఏమొస్తుంది? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x చేస్తే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ప్రోడక్ట్ రూల్ అయితే అప్లై చేయండి. 2 into x as it is, differentiation of cos m minus sin x square plus y square into 2x వస్తుంది, ప్లస్ cos x square plus y square as it is, differentiation of x is 1. ఓకే, 2 ని కావాల్సింటే ఇన్సైడ్ అయితే మల్టిప్లై చేసుకోండి, ఏమొస్తుంది మనకి? మైనస్ 2x, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి? x square
ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 మైనస్ 4 ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇలా అయితే వచ్చింది. తర్వాత ఎఫ్ ఆఫ్ వైవై పైన వచ్చేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ వైవై పైన వచ్చేయండి ఏమొస్తుంది మనకి ఇక్కడ సేమ్ చూడండి. సిమిలర్లీ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2y ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ ఎక్స్ ఉందో ఇక్కడ ఎక్స్ దగ్గర మనం y రిప్లేస్ చేస్తే మనకి సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ వైవై ఏమొస్తుంది మనకి మైనస్ 4y స్క్వేర్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదే వస్తుంది మనకి మళ్ళీ. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీనికి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మనకి ఏమొస్తుంది, ఓకే 2x కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ చేస్తే మనకి మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2y వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4xy సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఆఫ్ xx ఎఫ్ ఆఫ్ వైవై ఎఫ్ ఆఫ్ xy అయితే పొడినోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము అట్ 0,0 దగ్గర అయితే మనము చెక్ చేద్దాం. దిస్ ఈజ్ ఈ ఒక్క పాయింట్ అనేది మాక్సిమా మినిమా అని చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇదైతే ఎరేజ్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ఎరేజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని నేను సింపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి దీన్ని ఏ అనుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ వైవై ని నేను బి అనుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ని సి అనుకుంటున్నా. ఓకే, ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను ఇలా ఏబిసి అయితే తీసుకుంటున్నా. ఓకే, మనకి డైరెక్ట్ గా ఇక్కడే వాల్యూస్ అయితే పుట్ చేసుకోండి. ఓకే, x0 y0 పుట్ చేసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏమొస్తుంది, మనకి x0 అంటే ఈ టోటల్ టర్మ్ అనేది 0 అవుతుంది. మనకి x0 cos 0 వాల్యూస్ ఎంత, cos 0 వాల్యూ ఇస్ 1, cos 0 వాల్యూ ఇస్ 1. మనకి ఇక్కడ 2 వస్తుంది. ఏ వాల్యూ, b వాల్యూ ఎంత వస్తుంది మనకి, b వాల్యూ ఇక్కడ b వాల్యూ కూడా 2 వస్తుందా, b వాల్యూ కూడా 2 వస్తుంది మనకి. c వాల్యూ చూడండి, x0 y0 అంటే ఈ టోటల్ టర్మ్ అనేది 0 అయిపోతుంది మనకి. therefore f of xx into f of yy minus f of xy whole square that is equal to f of x అంటే ఏం తీసుకున్నాం మనం a, f of yy అంటే b అనుకున్నాం. దీన్ని c స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 2 into 2 minus 0 that is 4 is greater than 0 నా. ఓకే, ఎక్స్ట్రీమం చూడండి, ఎక్స్ట్రీమం అని ప్రూవ్ చేసాం. 4 is greater than 0, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమం. ఓకే, ఎక్స్ట్రీమం పాయింట్ 0,0 అనేది ఎక్స్ట్రీమం పాయింట్. దెన్ యూ హావ్ టు చెక్ ఎఫ్ ఆఫ్ xx ఎంత, ఎఫ్ ఆఫ్ xx దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ xx. ఓకే, మనం ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ xx ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. a is equal to ఎంత, ఎఫ్ ఆఫ్ xx వాల్యూ ఎంత 2 also is greater than 0 na, 2 also greater than 0. Okay, therefore the given function is minimum. The given function is minimum at 0,0. The given function is minimum at 0,0. But మన క్వశ్చన్ లో పైన ఎక్స్ట్రీమం వాల్యూస్ అన్నాడు, అంటే దీని వాల్యూ మినిమం వాల్యూ, దీని ఫంక్షన్ మినిమం వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ 0,0 ఏమొస్తుంది మనకి 1 ప్లస్ సైన్ 0 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ 0 దట్ ఈస్ 1. ఓకే, therefore the minimum value of the given function, therefore the minimum value of the given function is 1. The minimum value of the given function is 1. Okay, ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఓకే, ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.